ఈ రాణి మరియ గారు చేసినటువంటి సేవ మహా అద్భుతమైనది, ఘనమైనది, చెప్పుకోదగినటువంటిది, మరపురానటువంటిది. ఈ యొక్క కన్యాస్త్రీ నిజంగా తన యొక్క సేవ ద్వారా అందరినీ కూడా మార్చగలిగినటువంటి శక్తి ఆవిడకి వచ్చింది. నిజంగా మేము ఎంతో గర్విస్తున్నాము. ఒక కన్యాస్త్రీగా నిలబడి ఆమె ఎంత గొప్పగా చేసిందంటే చాలా అద్భుతం, ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈనాడు ఈ సినిమా చూసినటువంటి మేము ఎంతో గర్విస్తున్నాం, ఎంతో సంతోషం కూడా ఉంది ఆమె చేసినటువంటి పని. ఎందుకంటే అందరినీ ప్రోత్సహించారు. మేము ఉన్నది ప్రజల కోసమే, పేదల కోసమే. వారిని ఒక సమూహంగా తీసుకొచ్చి దైవ సేవలో మా దేవుని బిడ్డలుగా మార్చాలని, మరి దేవునికి సన్నిధానముగా ఉండే బిడ్డలుగా మార్చాలని ఆమె ప్రయత్నించింది. ఆ విధంగా దుర్మార్గపు పనులు చేస్తున్నటువంటి వారిని దూషిస్తూ, అంటే వారిని దగ్గర తీసుకొని మంచిది కాదు, మీరు చేస్తున్నటువంటి పని మంచిది కాదు, మీరు మారాలి, మారి ప్రజలకు సేవ చేయాలి, ప్రజలను దగ్గర తీసుకురావాలి, వారితో మీరు కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నించాలి, కానీ వారిని దూషించి వారిని బలి చేయటానికి కాదు మనం. కాబట్టి మా కన్యత్వ జీవితంలో చేసేటటువంటి పని అదే. ఏ పనైనా సరే మరి మేము పూర్తిగా దేవుని కోసం అర్పిస్తూ ఆ బిడ్డలందరినీ కూడా మంచి మార్గంలో నడిపించాలనేటటువంటి విషయమే మా అందరికీ. అలాగే రాణి మరియ గారు చేసినటువంటి పని చాలా గొప్పది, అద్భుతమైనది, నిజంగా చెప్పుకోదగినటువంటి విషయం. మేము కన్యాస్త్రీలముగా మేము ఎంతో గర్విస్తున్నాం ఆ బిడ్డను చూసి. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని మరి ఆ యొక్క ఆఖరి విషయంలో దాని ప్రాణాన్ని విడుస్తున్నప్పుడు తల్లి తర్వాత చెల్లెలు వచ్చి ఆ చంపినటువంటి, దూషించినటువంటి, హత్య చేసినటువంటి వారిని క్షమించారు. మనకు కూడా అట్లాంటి క్షమాపణ ఉండాలి. అట్లాంటి క్షమాపణతో మనం క్షమించినట్లయితే దేవుడు కూడా మనల్ని క్షమిస్తారు. అందువలన ఈ యొక్క సినిమా చూసినటువంటి నా హృదయం తరించిపోతుంది. నేను కూడా అలాగే క్షమించాలి, నేను కూడా ఆ విధంగా సేవ చేయాలి అనేటటువంటి ధైర్యము, ఆ యొక్క శక్తి నాకు ఈనాడు వచ్చింది. ఈ సినిమాకు చూపించినటువంటి వారందరికీ కూడా మేము ధన్యవాదాలు చెల్లిస్తున్నాము.